హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే వంకాయ ఎండు చేపలు అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎండు చేపలు అయితే తాటాకు చేపలు అయితే తీసుకున్నానండి. వేడి నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కోండి. కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడన్నీ మామిడికాయ అయితే ఒక మామిడికాయ తీసుకున్నాను. టమాటాలు అయితే 4 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, ఈ వంకాయలు అయితే పావు కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను. స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఎండు చేపలు శుభ్రంగా చేసుకున్న ఎండు చేపలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కర్రీ మాత్రం కాస్త ఆయిల్ అయితే ఎక్కువ పట్టిద్దండి. కూరకి మనం చికెన్ కర్రీలో వేసుకుంటాం కదా, అంత ఆయిల్ అయితే పట్టిద్ది. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న ఎండు చేపలు ఒక గిన్నెలోకి తీసేసుకొని అదే ఆయిల్లో ఆవాలు కాస్త జీలకర్ర కూడా వేసుకోండి. పప్పులు అయితే ఏం వేయనవసరం లేదు. పప్పులు ఇష్టం ఉంటే మీరు పప్పులు వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని 50% ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆనియన్స్ అనేది మనకి 50% ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు అయితే వేసుకుంటున్నాను. టమాటాలు కాస్త మెత్తగా పడినవి తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు వేసుకున్న తర్వాత కాసేపు అంతా ఒకసారి తిప్పేసి ఉప్పు, పసుపు అయితే వేసుకుందాము. ఉప్పు తగినంత పసుపు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అట్లా కలిపేసిన తర్వాత టమాటాలు కాస్త మగ్గిన తర్వాత వంకాయలు, మామిడికాయ కూడా వేసుకోవాలి. మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు, తురుముకొని కూడా వేసుకోవచ్చు అండి, బాగుండిద్ది. ఇప్పుడైతే మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గనివ్వాలి. వంకాయ అనేది మనకి కాసేపు మగ్గిన దాకా చూసుకోండి. మధ్యలో తిప్పుతూ అయితే మధ్యలో కలుపుతూ అయితే చూసుకోండి. మూత తీసి కలుపుతూ అయితే చూసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి కాసేపు చూసారు కదా, వంకాయ అనేది 50% మగ్గిన తర్వాత కారం అయితే 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. కారం వేసి కాసేపు ఇట్లా కలిపి ఒక 2 నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను చూడండి. ఇట్లా తిప్పిన తర్వాత మామిడికాయ మనకి గట్టిగానే ఉండిద్ది. మామిడికాయ త్వరగా మ్యాష్ అవ్వదు, మనకి ఇగురు కాబట్టి త్వరగా మ్యాష్ అవ్వదు. ఇప్పుడైతే కాసేపు తర్వాత అయితే ఒక 2 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే వేసాను. టీ తాగే గ్లాస్ ఉండేది కదా, ఆ గ్లాస్ నిండా వాటర్ వేసుకొని ఈ ఎండు చేప ముక్కలు కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనకి వంకాయ ఇగురు అనేది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడైతే కొంచెం సాల్ట్, కస్తూరి మేతి అయితే కాస్త కొంచెం వేసుకుంటున్నాను నేను. వెల్లుల్లి అయితే ఒక 4 అయితే దంచి వేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని మళ్ళీ కాసేపు అయితే మగ్గనివ్వాలి మనం. ఇంకొక 2 నిమిషాలు అయితే మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ కాస్త పైకి తేలుతూ ఉండిద్ది. అప్పుడైతే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం చల్లారిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాం. చాలా అంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మనం చింతపండు పులుపు వేయకుండా ఈ కూర చేసుకోవచ్చు. మామిడికాయ పులుపే సరిపోయిద్దండి. మామిడికాయ మీకు ముక్కలు ఇష్టం లేకపోతే చక్కగా తురుముకొని వేసుకోండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే నేను వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.